హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఈరోజు మటన్ చేసుకుందామండి. మటన్ కర్రీ ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలండి. చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలండి ఇగోటి చిన్న పీసులు కట్ చేసుకోవాలి. టమాటీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఎలా చేద్దాం చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 4 టేబుల్ స్పూను. ఆయిల్ వేడెక్కిపోయింది. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు. చూసారా, ఏగిపోయా. బ్రౌన్ కలర్ వస్తే ఏగిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. సరిపడా పసుపు, ఇలా కలుపుకొని 1 మినిట్ మూత పెట్టుకుందామండి. మసాలా వేపుకుందాం. చూసారా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 పులావ్ పువ్వు అండి. ఇది అనాస పువ్వు. ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, జీడిపప్పు వేసుకుందామండి. ఒక 2 ఎండుమిర్చి 2. ఇవి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇందులో ఎల్లుల్లిపాయ వేసుకుందామండి, ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు గసగసాలు వేసుకుందామండి. చూసారా, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఇందులో 2 స్టవ్ బంద్ చేసుకుందాం. అల్లం వేసానండి, 1 ఇంచి అల్లం ముక్క, ఒక 2 ఇంకో ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం. 1 మినిట్ అయిపోయిందండి. చూసారా, ఇప్పుడు టమాటా వేసుకుందాం. 2 టమాటీలు అండి, ఒక మీడియం సైజ్ టమాటీలు 2. టమాటీ కొంచెం మెత్తబడిన దాకా ముక్క మూత పెట్టుకుందామండి. కారం వేసుకుందామండి. 1 స్పూన్ వేసాను కారం. ఇంకటండి, ఇందులో 2 ఎండు కొబ్బరి, ఈ మసాలా వేసుకుందాం. మిక్సీ చేసుకుందాం అండి. చూసారా, ఇలా చేసాం కదండి మిక్సీ. ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి పెరుగు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, చాలా మెత్తగా. చూసారా, చూద్దామండి. చూసారా, ఎలాగైపోయిందో, ఫ్రై అయిపోయింది ఫుల్గా. ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలాంటప్పుడు మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీగా చేసుకుంటూ బాగుంటుంది. ఫాస్ట్గా కూడా అయిపోద్ది మనకి. కొంచెం సిమ్లో పెట్టుకొని మనం కొంచెం వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేపామంటే పెరుగు ఎరక్కన్నా ఇందులో కలిసిపోద్దండి మటన్లోని. లేకపోతే పెరుగు ఇరిగిపోతే బాగోదు. అందుకే సిమ్లో ఉంచుకొని వేపుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందామండి. ఇలాగైతే ఈ కుక్కర్లో వేసుకుందాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. మనం మిక్సీ చేసాం కదా, ఆ వాటర్ వేసుకుందాం. దీనికి ముక్క ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి. చూసారా, ఇంతేని, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. 3 విజిల్స్ రావాలండి. చూద్దామండి, అయిపోయింది. చూసారా, మటన్ కర్రీ. మటన్ ఉడికిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. ఉడికిపోయింది మెత్తగానే. చూసారా, చాలా మెత్తగా ఉడికింది. 2 ముక్కలు అయిపోయింది. చూసారా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారా, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నానండి. ఏంటంటే, పైన వెండి లోన బంగారం. చెప్పండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.